ఆగస్టు వేడుకలకు చారిత్రాత్మక గోల్కొండ కోట ముస్తాబోతోంది. దాదాపు 6,000 మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల నగరంలో ఉగ్రవాదుల అలజడి, గ్యాంగ్స్టర్ల హతమైన క్రమంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామంటున్నారు డీసీపీ వెంకటేశ్వరరావు. మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. చారిత్రాత్మక ప్రదేశం గోల్కొండ కోటలో 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఇంకా 3 రోజులు ఉండగానే ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లన్నీ కూడా ఉన్నత స్థాయి అధికారులంతా కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు వెస్ట్ జోన్ డీసీపీ ఉన్నారు. సరే, ఇక్కడ స్వతంత్ర వేడుకలకు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ సంవత్సరము అంటే ఇండిపెండెన్స్ డే ఈ గోల్కొండ పోర్ట్లోని జరగబోతుంది. దానికి కానీ అన్ని భద్రతా చర్యలు కూడా పర్యవేక్షించడం జరిగింది. ముఖ్యంగా మా అధికారులతో పాటు సంబంధిత ఇతర డిపార్ట్మెంట్ అధికారులతో కూడా మాట్లాడి మరి ఎవరి యొక్క రోల్ ఏంటి, ఎవరు ఏం చేయాలనేది కూడా క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ఆర్ఎండ్బి అధికారుల బ్యారికేడింగ్ విషయంలోనే ఐఎన్పిఆర్ అధికారులకు అయితేంది, అంటే ప్రోటోకాల్ అధికారులు అయితేనేమి, సెక్యూరిటీ అధికారులు అయితేనేమి అందరితో కూడా మేము మాట్లాడి మరి ఎప్పటికప్పుడు ఈ మానిటర్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనికి గాను ముఖ్యంగా ఈ అంటే అంతర్జాతీయంగా జరుగుతున్న టెర్రరిజం దృష్టిలో పెట్టుకొని ఎటువంటి చిన్న ఇన్సిడెంట్ కూడా తావివ్వకుండా అన్ని చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాలను కూడా తరోగా చెక్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా గోల్కొండ పోర్ట్లో కానీ కొన్ని స్పెషల్ టీమ్స్తో మేము సెర్చ్ చేయించడం అనేది జరిగింది. మరి పైన రూప్ టాప్స్ విషయంలో ఇతరత్ర విషయాలను కూడా అన్నింటినీ కూడా ఏ మాత్రము ఇబ్బంది జరగకుండా, ఏ చిన్న సంఘటన కూడా తావివ్వకుండా అన్ని చర్యలు కూడా తీసుకోబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే స్థానికులైతేనేమి, ఆహ్వానితులైతేనేమి వాళ్ళకు నా ముఖ్యమైన విజ్ఞప్తి 10 గంటలకు అంటే 15th ఆగస్టు రోజు 10 గంటలకు గౌరవ ముఖ్యమంత్రి గారు వందనం తీసుకోబోతున్నారు, జాతీయ వందనం తీసుకోబోతున్నారు. మరి దానికి గాను మనము అడ్వాన్స్ కనుక కొంత వచ్చినట్టయితే, ఆహ్వానితులందరూ కూడా కొంత అడ్వాన్స్ కనుక రాగలిగినట్లయితే ఎటువంటి ఇబ్బంది జరగదు. ఈ గోల్కొండ పోర్ట్లో మరి ప్రాచీన కట్టడాలు కాబట్టి మరి ఇక్కడున్న ప్రాంతం కూడా ఇరుకుగా ఉన్న ప్రాంతం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి. ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా కూడా అన్ని చర్యలు అనేవి కూడా తీసుకోవడం అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఎన్ రూట్లో వచ్చేవాళ్ళు కానీ మేము కొంతమంది అంటే వెహికల్స్ ఏ విధంగా రావాలి, మరి ఎవరు ఏ రూట్లో రావాలి, మరి ఎవరికి ఏ రూట్లో వచ్చి వాళ్ళ ఎంక్లోజర్స్కి వెళ్ళాలని కూడా మేము క్లియర్గా చెప్పడం జరిగింది. అక్కడ కొంతమంది ఈవెన్ విఐపీస్ ఆహ్వానితులందరికీ కూడా మెసేజెస్ ద్వారా మరి పంపించడం జరుగుతుంది. మీరు రావాల్సిన ప్లేస్, అలైటింగ్ పాయింట్ ఎక్కడ, దాని ద్వారా ఎక్కడి నుంచి మీరు ఎంట్రీ కావాలి, మీకు ఏ ఎంక్లోజర్ అనేది ఇవ్వడం అనేది జరిగింది అని కూడా చెప్పడం అనేది జరిగింది. కాకపోతే కొంత అడ్వాన్స్ కనుక రాగలిగితే, ముఖ్యంగా కొంత అడ్వాన్స్ కనుక రాగలిగితే మరి అన్నిటి కూడా ఎవరికి కూడా ఇబ్బంది జరగకుండా బాగుంటుందనేది ముఖ్యంగా కోరుతా ఉన్నాం. సార్, స్థానిక నేతలు కానీ లేకపోతే విఐపీలు లేకపోతే ఇంకెవరైనా పర్యాటకులు వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకి ఏమైనా స్పెషల్ పాసెస్ జారీ చేస్తున్నారా? అదేవిధంగా మొత్తం ఎంతమందిని అనుమతించే అవకాశం ఉంది సార్ ఆ రోజు? మేము అంటే గత సంవత్సరము అంతకుముందు ఉన్న సంవత్సరం దృష్టిలో పెట్టుకుని దాదాపు 5,000 నుంచి 6,000 మంది వస్తారని మేము అనుకుంటా ఉన్నాం. అంటే మనకు ముఖ్యంగా ఇది అంతే కెపాసిటీ ఉంది. అంటే ఇక్కడికి ఆహ్వానితులు స్థానికులతో పాటు ఇంకా విఐపీస్ కూడా చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా చాలామందికి కూడా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ అయితేనేమి, డిజిటల్ ప్రోటోకాల్ కానీ, మా సెక్యూరిటీ అధికారులు కానీ అందరు కూడా స్పెసిఫిక్ ప్రాసెస్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరికైనా అంటే ముఖ్యంగా విజిటర్స్ అనే జనరల్ పబ్లిక్ కూడా మేము కొన్ని ఎంక్లోజర్స్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూడా తరో చెక్ చేసిన తర్వాత వాళ్ళని కూడా ఆలోచించడం జరుగుతుంది. సార్, ఇటీవల హైదరాబాద్లో టెర్రరిస్టులు అలజడి లేకపోతే గ్యాంగ్స్టర్ల హతం, వీటి నేపథ్యంలో ఇక్కడ ఏమైనా ఆంక్షలు విధించే అవకాశం ఉందా? 14th, 15th 2 రోజులు పర్యాటకుల విషయంలో కానీ ఎటువంటి స్పెసిఫిక్ ఆంక్షలు అనేవి ఏం లేవు. కానీ ముఖ్యంగా అన్ని తరో చెక్ చేస్తూ ఉన్నాం. ఎవరికి ఏదైనా చిన్న సమాచారం వచ్చినా కూడా మా దృష్టికి కానీ 100 డయల్స్ కానీ చేయగలిగితే ఎంతో మాకు కూడా ఉపయోగకరం ఉంటుంది. ప్రజా క్షేమం దృష్టిలో కూడా మీరు సహకరించడం వల్ల అవుతారు కాబట్టి అందరూ సహకరించాల్సిందే కోరుతాం. గోల్కొండలో జరుగుతున్నటువంటి స్వాతంత్ర వేడుకలకు పూర్తి స్థాయిలో భద్రతా చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా ప్రత్యేక బలగాలతో కూడా ఇక్కడ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నామని చెప్తున్నారు. అయితే ఇటీవల జరిగినటువంటి హైదరాబాద్లో టెర్రరిస్టుల అలజడి అవ్వచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి గ్యాంగ్స్టర్ల హతం అవ్వచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కూడా మఫ్తీలో ఉన్నటువంటి బలగాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో స్వాతంత్ర వేడుకలు నిర్వహిస్తామని చెప్తున్నారు.